यहाँ पर मौजूद है। आप अपना कीजिए, कांग्रेस के उम्मीदवार सारे सिरे से कामयाब बनाइए। भैया जगत मोहन रेड्डी साहब यहाँ पर कांग्रेस पार्टी का परचम लहराएंगे, सिरे से कामयाब बनाइए। कांग्रेस को जिताइए, देश को तरक्की के रास्ते पर ले जाइए। भैया जगन मोहन रेड्डी साहब के हमरा केडीपी रामचंद्र साहब उपपति मुशीर रामनारायण रेड्डी मिनिस्टर साहब मुन्सिपल के और एमएलए వైఎస్ రాజశేఖరుడు వైద్యం నిరుపేదల ముంగిళ్ళ చేత తలంచి నాన్నగారి చెల్లెలి కాబట్టి ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఖచ్చితంగా చెల్లెలి ఆశీస్సులతోనే బయలుదేరుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం కూడా మహేశ్వరం నుంచే మొదలు పెడుతున్నాం. ఈరోజు వస్తుందని చెప్పి నాన్న లేకుండా ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పి ఏ ఒక్కరం కూడా కలలో కూడా ఎప్పుడు కనగనలేదు. ఈరోజు మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకు లేకపోయినప్పటికీ తన ఆశయాలు ఉన్నాయి. మనందరి మొహాల్లో చిరునవ్వును చూడాలని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా స్వంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పి సగర్వంగా కుటుంబాన్ని నడపాలని చెప్పి ప్రతి అక్క ప్రతి చెల్లి కూడా చిరునవ్వుతో ఉండాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నా ఆశయంగా బతికే ఉందని చెప్తున్నాను. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే అక్కయ్య. నేనే హైటెక్ సిటీ కట్టాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. కనీసం ఆ హైటెక్ సిటీ షేర్లింగం పనిలో హైటెక్ సిటీ కట్టాడు. ఆ కట్టిన హైటెక్ సిటీలో కనీసం డ్రైనేజ్ ఫెసిలిటీ కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు గమనించలేదని అడుగుతున్నాను. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో 2007లో జిహెచ్ఎంసీ 10 రేట్ తీసుకొని వచ్చి మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రోజు 200 కోట్ల రూపాయలతో అక్కడ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయనంటే ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి ఒకసారి చూడండి అని చెప్పి నేను అడుగుతున్నాను, మీ అందరితో కోరుతున్నాను. ఈవేళ రాజశేఖర రెడ్డి గారికి నివారణ అర్పించాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం బలపరచడమే కాకుండా మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి కొన్ని నివారణ అర్పించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక శాపం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న శాపం ఏంటంటే నిజం చెప్తే చంద్రబాబు తలకాయ బాగుంటాడంట.
నాన్న ఫస్ట్ మీటింగ్ లో ఇక్కడ నుంచే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ అని చెప్పి ఇక్కడ నుంచే స్టార్ట్ చేశాను. ఈ పిలుపు ఇక మనకు లేదు అనుకుంటే ఇంకా బాధగానే ఉంటది. అయినా నాన్నగారు లేకపోయినప్పటికీ నాన్నగారి ఆశయాలు ఇంకా ఉన్నాయి. ఆ ఆశయాల కోసం మనం ఇంకా జీవించి ఉండాలి. సోదరులకు, మిత్రులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, మీ అందరి ఆదరణ అభిమానాలకు రెండు చేతులు జోడించి పేరు పేరున నమస్సుమాంజలి తెలుపుకుంటున్నాను. నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. ఈ ఆదరణ ఆప్యాయతలకు పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ నాయకుడు లేకపోయినప్పటికీ తన మృతికి నివారణ అర్పించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి అటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరో పక్క మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి కన్నా నివారణ అర్పించామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ప్రతి అభ్యర్థిని కూడా అఖండమైన మెజారిటీతో కనిపించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచండి. దివంగత నేత మన ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి ఘన నివాళులు అర్పించండి. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే 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 నమస్తే. Thank you. మీ ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సభకు ఇంత పెద్ద హాజరయ్యి అందరికీ శుభాభివందనాలు. థ్యాంక్ యూ అందరికీ కూడా అభ్యాసలతో చేతులు జోడించి పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నారు.
మీరంతా కూడా మీ ఇళ్లలో నన్ను మీ చిన్న తమ్మునిగా భావించి మీ ఆదరణ మీ ఆప్యాయతలతో నా భుజాన వెన్ను తట్టి మీ వెనకాల మేము ఉండాం అదంతా మీరు చెప్పారు కాబట్టి ఈ రోజు నేను మీ ముందుకు రాగలిగాను. వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పి సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచమని చెప్పి మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించమని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడిన ఒక్కసారి ఆలోచన చేయండి. మన దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు సాటాలను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేతులెత్తి అభివాదం చేస్తా ఉన్నారు. అమ్మలారా అక్కలారా అన్నలారా ఓటరు మహాశైలి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. గ్రేటర్ హైదరాబాద్ నుండి మనం అనుకున్నది సాధించుకోవడానికి శ్రీకారం చుడదాము. మీరందరూ ప్రతి ఒక్కరు కలిసి గట్టిగా చేతి గుర్తుపై ఓటేసి వేయించి మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ఏదైతే అనుకుంటా ఉన్నామో అది మనం శ్రీకారం చుడదాము. 23వ తేదీన చేతి గుర్తుపై ఓటేసి వేయించి